మార్చి చివరికల్లా 100% రికవరీలు సాధించి బ్యాంక్ అభివృద్ధి కృషి చేస్తామని ఉమ్మడి చిత్తూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ అమాత రాజశేఖర రెడ్డి తెలిపారు. గురువారం చిత్తూరు డీసీసీబీలో జిల్లాలోని పీఎస్సీఎస్ అధ్యక్షులతో సహకార కేంద్ర బ్యాంక్ అధ్యక్షులు అమాత రాజశేఖర రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వం నియమించిన పాలక మండలి చోటు చేసుకున్న అవినీతి అక్రమాల కారణంగా బ్యాంక్ ఆర్థికంగా పూర్తిగా నష్టపోయినట్టు తెలిపారు. వాటిని రికవరీ చేసేందుకు బ్యాంక్ అత్యధికంగా కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే 97% రికవరీ పూర్తి చేసినట్టు తెలిపారు. రికవరీలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొని అయినా సరే మార్చి నాటికి 100% రికవరీ పూర్తి చేసి బ్యాంకును లాభాల బాట పట్టించేందుకు కృషి చేస్తామని చైర్మన్ అమాత రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం అధ్యక్షులు అమరేందర్ నాయుడుతో పాటు పలువురు సహకార సంఘం అధ్యక్షులు, బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 35%, 45% ఆప్కా భరించే విధంగా ఆ నష్టాన్ని మేము అక్కడ ఆప్కా బోర్డులో పాస్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ బోర్డు కూడా పెట్టాం. దానికి ఉన్న కొన్ని రూల్స్ మన జిల్లాలో ఉండే ఓటీఎస్ రైతులకు కొంచెం ఇబ్బందికరంగా ఉంది కాబట్టి రేపు 20 తేదీ మళ్ళీ ఆప్కా జనరల్ బోర్డు ఉంది, అక్కడ మళ్ళీ అవి సరి చేసుకొని వచ్చి ఇవన్నీ క్లియర్ చేసేకారు. టీచర్ అంటే వాళ్ళు ఇచ్చింది ఐఓడి, ఇంట్రెస్ట్ ఆన్ ఓవర్ డ్యూస్ పేమెంట్స్, అంటే అపరాధ రుసుములు తీసేసేమన్నారు. ఆ రోజు ఇచ్చే నాటికి ఏదైతే ఇంట్రెస్ట్ రేట్ ఉందో అదే కంటిన్యూ చేయమన్నారు. అది నాకు నచ్చల. దాన్ని కొంచెం తగ్గించాలని నా డిమాండ్ ఫస్ట్ నుంచి ఉంది. ఇంకా 2-3 అంశాలు పెట్టారు. 10 సంవత్సరాలు మినిమం లోన్ పీరియడ్ అయిండాలా, అగ్రికల్చర్ లోన్ అయిండాలి ఖచ్చితంగా, కమర్షియల్ లోన్కి లేదు, బంగారు లోన్కి లేదు, ఇలాంటివి పెట్టారు. ఆస్తి కన్నా మనకున్న ఆస్తి కన్నా లోన్ అమౌంట్ ఎక్కువగా ఉంటేనే ఓటీఎస్ చేయాలని ఏదో చెప్పారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆస్తుల వాల్యూ పెరిగిపోయింది కాబట్టి ఆ సూట్ ఇలాంటివన్నీ కొంచెం కరెక్షన్ చేసుకొని వస్తాను 20 తేదీ. మిగతావన్నీ అప్రూవల్ అయినాయి. అవి కూడా సభ్యులకు మనం పూర్తిగా తెలియపరిస్తే వాళ్ళు సంఘాల ద్వారా రైతులకు తెలియపరుస్తారని ఈ విజయంలో ఫోటో తీసామన్నారు, వీడియో తీసా, ఎవరు తెలియదా? వీడియో అంటే ఏదో పెద్ద చేస్తారు, అది అనుకుంటారా? దాని గురించి సెంట్రల్ బ్యాంక్ ఇన్స్పెక్షన్ అయిన మరుసటి రోజు బోర్డు మీటింగ్ జనరల్ బాడీ పెట్టి ఆ ఇన్స్పెక్షన్ వాళ్ళు అబ్జర్వ్ చేసిన విషయాలని బోర్డులో అప్పుడు జనరల్ బాడీకి మేము వివరించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి నిన్నటికి ఇన్స్పెక్షన్ అయిపోయింది. ఈరోజు జనరల్ బాడీకి ఈ సమస్యలన్నీ వాళ్ళు ఇన్స్పెక్షన్లో ఏమైతే ఐడెంటిఫై చేశారో ఆ విషయాలను జనరల్ బాడీకి ఎక్స్ప్లెయిన్ చేసే కోసం ఈ రోజు బోర్డు మీటింగ్ జనరల్ బాడీ జరుపుతాం. ఏమున్నాయి ఇప్పుడైతే వాటన్నిటిని కూడా కరెక్షన్ చేయమని అడుగుతున్నారు. 1 by 1 ఇప్పటికే చేశాము, ఒక 8 నెలలుగా. ఇంకా కూడా కొంచెం చేయాల్సినట్టు ఉన్నాయని చెప్పారు, చేస్తామని చెప్పినాము. దాదాపు ఒక 40 అంశాల మీద వాళ్ళు పూర్తి డిఫాల్ట్ కాదు కానీ స్లైట్ డిఫాల్ట్ రాశారు. ఇప్పటికి అది కరెక్షన్ చేసినా కాబట్టి, లేకపోతే అప్పుడు చాలా పూర్తి డిఫాల్ట్ ఉన్నాయి ప్రీవియస్ బోర్డులోటి. సో అవి కరెక్షన్ చేయాలని బాధ్యత మంది కాబట్టి చేసుకుంటూ పోతున్నాం. కాకపోతే బిజినెస్ పెరిగింది, లాభంలోకి రాలేకపోతామేమో చెప్పలేను, వస్తామని చెప్పలేను, కానీ చాలా నష్టాల్లో ఉండింది. ఎంతో కొంత ఎట్లా చెప్పాలి, తెలుగులో అయితే తెపరాయించుకునే పరిస్థితికి వస్తున్నాం. ఒక 1000 కోట్ల వ్యాపారం పెంచడం జరిగింది. దానికి చాలా చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు పూర్తిగా నబార్డు నుంచి ఆర్బీఐకి వెళ్ళిపోయింది ఈ బ్యాంకులన్నీ కూడా. ఆర్బీఐ సిస్టమ్స్ ప్రకారం ఖచ్చితంగా మేము ఫాలో కావాలా. ప్రతి విషయానికి 1కి 50 రూల్స్ వచ్చేసాయి. వాటి ఏ మాత్రం మనం ఓవర్లుక్ చేసినా, సరిగా పాటించకపోయినా ఫైన్ ఇంపోజ్ చేస్తా ఉన్నారు. బ్యాంక్ ఒక్కసారి ఫైన్ కడితే బ్యాంక్ యొక్క పురోగతి అంటే ప్రోగ్రెస్లో చాలా ఆటంకాలు వచ్చేస్తాయి. ఇప్పటికే కొన్ని తప్పులు జరిగాయి గత మోడల్లో, దానికి వల్ల ఫైన్ వేసింటారు. ఆ ఫైన్ నేను లేకుండా చేసేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నాను. ఈ డైరెక్టర్స్ లోన్ ఇవ్వడము ఇవన్నీ తప్పులు అన్నమాట. ఏముంది సార్ ఇస్తేనే అది చట్ట ప్రకారం తప్పు, తీసుకున్నారు కరెక్ట్ కట్టేస్తే ప్రాబ్లం లేదు, అది చేయలే, దాని మీద ఫైన్ వేశారు. సో దాన్ని ఏదో ఆర్బీఐ రూల్స్ ప్రకారం ఏదో కొన్ని అవి చేసి ఏదో ప్రయత్నం చేస్తున్నాను, సక్సెస్ అయితే అవుతుంది, లేకపోతే ఫైన్ కట్టాల్సి వస్తుంది 50,000 రూపాయలు. కడితే నాకున్న వెసులుబాటు చాలా వరకు పోతాయి. నేపథ్యంలో
కష్టపడుతున్నాము. సిఆర్ఏలన్నీ కరెక్ట్గా వచ్చేసాయి. రేపు మార్చికి రికవరీని ఎట్టలేదా 97% తీసుకోబోయే ప్రయత్నం చేస్తున్నాను. దానివల్ల కొంతమంది కస్టమర్లు కూడా చాలా ఇబ్బంది కలుగుతూ ఉంది. తప్పదు, ఈ బ్యాంక్ ఇలా నడవాలంటే ఎవరో కొంత నొప్పించక తప్పదు. ఎవరినో కొంచెం డబ్బులు కట్టేస్తే మార్చి తర్వాత ఈ బి క్లాస్ ఉన్న బ్యాంకు ఏ క్లాస్ పోగలిగితే ఎంతో కొంత వెసులుబాట్లు వస్తాయి. ఈ బి నుంచి సికి పోయిందంటే పూర్తిగా మనకున్న రైట్స్ చాలా పోతాయి. ఏ క్లాస్కి వచ్చే విధంగానే మేము ప్రయత్నం చేస్తున్నాను. ఖచ్చితంగా వస్తారని ఆశిస్తున్నాం. లాభంలోకి వెళ్ళాలని దాదాపు 20-25 కోట్లు పూర్చాల్సిన అవసరం ఉంది. ఇంకా ఆ 51 ఎన్నికల్లో బయటపడిన అమౌంట్లు కూడా రిజర్వ్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కేవలం నష్టమే అయితే చాలా సులభంగా పూర్తి చేసిండే వాళ్ళము ఈ బోర్డు. కానీ నష్టం కన్నా కూడా గత పాలక మండలిలో జరిగిన అవకతవకల వల్ల వచ్చిన అమౌంట్కు నేను రిజర్వ్స్ క్రియేట్ చేసి చూసాను.